పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి 4 రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. చింతూరు, విఆర్పురం, కోనవరం, ఏటపాక మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. విఆర్పురం మండలంలో సుమారు 200 కుటుంబాలు ఇతర పార్టీల నుండి తెలుగుదేశం పార్టీలో చేరగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కోనవరం మండలంలో తిరంగ ర్యాలీలో పాల్గొని మొక్కలు నాటారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఏటపాక మండలంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముందుకెళ్తా ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలకి విశేషమైనటువంటి స్పందన వస్తా ఉంది. దానిలో భాగంగా చిన్న మంచి చేసే ఒక కూటమి కుటుంబానికి ఒక చిన్న మధ్య అదేంటంటే అది కూడా ఈ గొడ్డల పార్టీ వల్లే. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంతకమే ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సీ పైన 16,347 పోస్టులు తీయడానికి మెగా డిఎస్సీ పైన సంతకం పెట్టి ఈ రోజు పారదర్శకంగా ఉద్యోగాలు మనం తీస్తే ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అసత్య ప్రచారాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఎంతో ప్రేయగా 16,000 మంది ముఖాల్లో జీవితాల్లో వాళ్ళ వెలుగుల్లో కుటుంబాలను మనం నింపినట్లయితే ఈ రోజు వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారం వల్ల ఎంతో మంది జీవితాలు నలిగిపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదివి మంచి మెరిట్ వచ్చి ఉద్యోగాలు సంపాదిస్తే వాళ్ళలో భయం అనేది వీళ్ళు ఏవైతే గొడ్డల పార్టీ ఉన్నారో వాళ్ళు సృష్టిస్తా ఉన్నారు. దయచేసి గొడ్డల పార్టీకి ఒకటే మేము మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడో జరిగిన అసత్య ప్రచారాన్ని మన మీద రుద్ది లేకపోతే జెన్యున్ గా పాస్ అయ్యి ఉద్యోగం కొట్టిన వారిపైన రుద్దడం అనేది ఎంత తప్పో ఒకసారి మీరే ఆలోచించండి. మీ హయాంలో మీరున్న 5 సంవత్సరాలు ఒక్క ఉద్యోగమైనా మీరు తీసారా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకవేళ నువ్వు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చి ఆ తర్వాత ప్రశ్నించు ప్రభుత్వాన్ని. ఈ రోజు ఎంతో జెన్యున్ గా మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో కూడా కార్పొరేట్ స్కూల్ కి తగ్గట్టుగా మెరిట్ వస్తా ఉన్నాయి. ప్రతిదీ ఒక టీచర్స్ ట్రాన్స్ఫర్ నుంచి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రమోషన్ వరకు చాలా ఫెయిర్ గా మేము చేయడం జరిగింది. మా లోకేష్ గారు కూడా ఎటువంటి అవకతవకలు జరగడానికి వీల్లేదు, చాలా జెన్యున్ గా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆ యొక్క ప్రాసెస్ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాం. ఈ విధంగా విద్యా వ్యవస్థ అయినాక మాత్రం మనం తీసుకొచ్చాం. 117 జీవో ఏదైతే ఉందో విద్యా వ్యవస్థ నాశనం చేస్తుందని దాన్ని మనం రద్దు చేయడం జరిగింది. అదే విధంగా టీచర్స్ యాప్స్ తో ఇబ్బంది పడతా ఉన్న యాప్స్ ని కూడా మనం తగ్గించి చాలా తక్కువ